హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్యామ్ అనే టాపిక్స్ మీద మనం డిస్కస్ చేసుకుందాము. యాక్చువల్లీ క్యామ్ అండ్ ఫాలోవర్ అనేది ఒక మెకానిజం అండి. మెకానిజం వేరు, మిషన్ వేరు. మిషన్లో ఎన్నైనా మెకానిజమ్స్ ఉండొచ్చు. అయితే మెకానిజం అనేది కాంబినేషన్ ఆఫ్ కైనమెటిక్ పేర్స్ అని చెప్పుకుంటాము. కైనమెటిక్ పేర్స్ అనేది ఏంటి అని అంటే కాంబినేషన్ ఆఫ్ కొన్ని కైనమెటిక్ లింక్స్ అని చెప్పుకుంటాము. అయితే కైనమెటిక్ పేర్స్ అంటే ఏంటి, లింక్స్ అంటే ఏంటి అనేది, మిషన్ అంటే ఏంటి, మెకానిజం అనేది ఏంటి అనేది ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి కామ్లో. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి క్యామ్ అండ్ ఫాలోవర్ అనేది ఒక మెకానిజం కింద తీసుకుంటాం. అయితే ప్రతి ఒక్క మెకానిజంకి ఏంటంటే మినిమం 4 లింక్స్ అనేది ఉండడం జరుగుతుందండి. 4 లింక్స్ అనేవి లేకపోతే దాన్ని ఒక మెకానిజం అనే అనరు, ఒక స్ట్రక్చర్ అని అంటారు. ఎందుకంటే దానికి ఎలాంటి మూమెంటు ఉండదు కనుక. మినిమం 4 లింక్స్, ఒక కైనమెటిక్ చైన్కి ఒక 4 లింక్స్ ఉంటేనే ఒక మెకానిజం అని చెప్పి అనగలుగుతాం. ఆ కైనమెటిక్ చైన్లో ఏదో ఒక లింక్ అనేది ఫిక్స్డ్గా ఉండాలి. అప్పుడే మనకు ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఒక మూమెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో దాన్ని మనం మెకానిజం అని చెప్పేసి అంటాము. అయితే ఒక 2 లింక్స్ ఉన్నా అది మెకానిజం కాదు, 3 లింక్స్ ఉన్నా అది మెకానిజం కాదు. ఒక మూమెంట్ అనేది జనరేట్ అవ్వదు, మూవ్ అవ్వలేదు కూడా. సో అలా ఏదైతే మూవ్ అవ్వదో దాన్ని స్ట్రక్చర్ అనే అంటాం మనం. ఒక 4 లింక్స్ ఉంటే కనుక దాన్ని మెకానిజం అంటాము. మినిమం 4 లింక్స్ ఉండాలి, మ్యాక్సిమం ఎన్నన్నా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడికి వచ్చేసరికి క్యామ్ అండ్ ఫాలోవర్ మెకానిజం అని ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే, దీంట్లో ఓన్లీ మనం మెయిన్గా హైలైట్ చేసుకునేది ఏంటంటే క్యామ్ అండ్ ఫాలోవర్ని హైలైట్ చేస్తాము. అయితే దానికి సపోర్టివ్ లింక్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏ క్యామ్ ఈజ్ ఎ మెకానికల్ డివైస్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ మోషన్ టు ఎ ఫాలోవర్ బై డైరెక్ట్ కాంటాక్ట్. ఇక్కడ క్యామ్ అండ్ ఫాలోవర్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాయండి. అయితే క్యామ్ మూమెంట్ ద్వారా, క్యామ్ రొటేషన్ ద్వారా ఏమవుతుందంటే ఒక మూమెంట్ని ట్రాన్స్మిట్ చేస్తుందట. దేనికి? ఫాలోవర్కి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ రెండు డైరెక్ట్గా కాంటాక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ద డ్రైవర్ ఈజ్ కాల్డ్ ద క్యామ్ అండ్ ద డ్రివెన్ మెంబర్ ఈజ్ కాల్డ్ ద ఫాలోవర్ అన్నాం. ఇక్కడ ఏంటంటే క్యామ్ అనేది కాన్స్టెంట్గా రొటేట్ అవుతూ ఉంటుంది. అయితే దీని రొటేషన్ వల్ల ఏమవుతుంది, ఫాలోవర్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ప్లేస్ చేసిన పొజిషన్ బట్టి అది రెసిప్రొకేటింగ్ మోషనా, ఆసిలేటింగ్ మోషనా అనేది దాని పొజిషన్ బట్టి ఉంటుంది. క్యామ్ అనేది ఎప్పుడూ రొటేట్ అవుతూనే ఉంటుందన్నమాట. అయితే ఏదైతే డ్రైవ్ చేస్తుందో, అంటే మూమెంట్ని పాస్ చేస్తుందో, ఒక మూవ్ని ఫార్వర్డ్ చేస్తుందో దాన్ని మనం క్యామ్ కింద, అదే డ్రైవర్ అని అంటాము. అదే ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో, ఒక మూమెంట్ని రిసీవ్ చేసుకుంటుందో దాన్ని డ్రివెన్ మెంబర్ అని అంటాం. In a cam follower pair, the cam normally rotates while the follower may translate or oscillate. సో ఇది నార్మల్గా రొటేట్ అవుతుంది, ఇది క్యామ్. వేర్ ఫాలోవర్ అనేది ఏం చేస్తుంది, దాని నుంచి ఆ మోషన్ రిసీవ్ చేసుకుని దాన్ని ప్లేస్ చేసిన పొజిషన్ బట్టి అది ట్రాన్స్లేట్ అవడం ఆర్ ఆసిలేషన్ మోషన్ అనేది దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఉందండి. క్యామ్ షాఫ్ట్ ఆఫ్ అన్ ఆటోమొబైల్ ఇంజిన్ వే ద క్యామ్ డ్రైవ్ ద పుష్ రాడ్ ద ఫాలోవర్ టు ఓపెన్ అండ్ క్లోజ్ ద వాల్స్ ఇన్ సింక్రొనైజేషన్ విత్ ద మోషన్ ఆఫ్ ద పిస్టన్. ఏం లేదండి, ఆటోమొబైల్ ఇంజిన్లో ఏంటంటే మనకి వాల్స్ ఆపరేట్ అవుతాయి కదా, ఓపెన్ అవ్వడం లేదా క్లోజ్ అవ్వడం అనేది, దాని యొక్క మోషన్ని ఈ క్యామ్ అండ్ ఫాలోవర్ మెకానిజం యూజ్ చేసి రెగ్యులేట్ చేస్తాం అన్నమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ క్యామ్స్లోకి వచ్చేసరికి డిస్క్ ఆర్ ప్లేట్ క్యామ్ ఆర్ రేడియల్ క్యామ్. దీన్ని ఎలా అన్నా నేమ్ పెట్టి పిలవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సిలిండ్రికల్ క్యామ్. సో ఇలా 2 విధాలుగా క్యామ్స్ ఉన్నాయి. ఇందులో మనం రేడియల్ క్యామ్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియల్ క్యామ్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్యామ్ ఫాలోవర్ మూవ్స్ ఇన్ ఏ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ద క్యామ్ షాఫ్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ క్యామ్ అనేది దేని మీద మౌంట్ అయి ఉంటుందంటే షాఫ్ట్ మీద మౌంట్ అయి ఉంటాయి అన్నమాట. సో మనకి
ఒకటే ప్లేస్ అవ్వద్దు, ఆ షాఫ్ట్ మీద నెంబర్ ఆఫ్ క్యామ్స్ అనేది మనం ప్లేస్ చేసుకోవచ్చు, యాజ్ పర్ డిజైన్ బేస్ చేసుకుంటుంది. అయితే ఆ షాఫ్ట్ రొటేట్ అవడం వల్ల ఆటోమేటిక్గా క్యామ్ అనేది కూడా రొటేట్ అవుతుంది. దీని మూమెంట్ని బట్టి ఫాలోవర్ అనేది మనకి మూవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అయితే అది బేసిక్ ప్రిన్సిపల్ అన్నమాట. షాఫ్ట్ మీద ఇది మౌంట్ అవ్వడం, దీని రొటేషన్ బట్టి ఈ ఫాలోవర్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇది బేసిక్ ప్రిన్సిపల్. అయితే ఇక్కడ మనకి దీని యొక్క పార్ట్స్ చూడండి. ఇది ఫ్రేమ్ దేన్ని సపోర్ట్ చేస్తుంది? ఫాలోవర్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫాలోవర్కి ఈ రోలర్ టైప్ ఉంది అని అంటే దాన్ని రోలర్ ఫాలోవర్ అంటాము. అంటే దాని యొక్క షేప్ని బట్టి మనం డివైడ్ చేస్తామంటే ఏ టైప్ ఆఫ్ ఫాలోవర్ యూస్ చేస్తున్నాం అనేది. క్యామ్లో కూడా డిఫరెంట్ షేప్స్ ఉన్నాయండి. ఈ పర్టికులర్ షేప్ని మనం రేడియల్ క్యామ్ అని అంటాము. ఈ దీన్ని సెంటర్ అంటాము. ఇక్కడే షాఫ్ట్ అనేది ఉంటుంది, సో రొటేట్ అవుతుంది. సో ఇది దీని యొక్క పార్ట్స్. నెక్స్ట్ సిలిండ్రికల్ క్యామ్ దగ్గరకు వస్తారా? క్యామ్ షేప్ చూసారా, ఒక సిలిండ్రికల్ షేప్లో ఉంది. సో దాన్ని బట్టి ఇది సిలిండ్రికల్ క్యామ్ అంటాం. దీనికి ఒక స్లాట్ అనేది ప్లేస్ చేసాం కదా, ఈ స్లాట్లోనే మనకి ఏంటంటే ఫాలోవర్ అనేది మూవ్ అవుతుంది. ఎస్ షేప్ లాగా స్లాట్ ఉంది కదండి, ఆ స్లాట్లో మూవ్ అవడం వల్ల దీని మోషన్ అనేది ఏమవుతుంది? రెసిప్రొకేటింగ్ అనేది జరుగుతుంది. రెసిప్రొకేటింగ్ మోషన్ అంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్మెంట్ని దాన్ని రెసిప్రొకేటింగ్ మోషన్ అని అంటామన్నమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఫాలోవర్స్లోకి వచ్చేసరికి బేస్డ్ ఆన్ సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్ని బట్టి మనం ఏ విధంగా డివైడ్ చేస్తామంటే నైఫ్ ఎడ్జ్ ఫాలోవరా, రోలర్ ఫాలోవరా, ఫ్లాట్ ఫేస్డ్ ఫాలోవరా, స్పెరికల్ ఫాలోవరా అని డివైడ్ చేస్తాము. ఇందులో మనకి ఫస్ట్ ఫిగర్ వచ్చేసి నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్, ఎందుకంటే దీనికి షార్ప్ ఎడ్జ్ ఉంటుంది, అందుకని నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ అంటాము. రోలర్ దగ్గర వచ్చి ఒక చిన్న రోలర్ అనేది ప్లేస్ చేసి ఉంటుంది, ఫాలోవర్కి అటాచ్ చేసి ఉంటుంది, అందుకని దాన్ని రోలర్ ఫాలోవర్ అంటాము. ఫ్లాట్ ఫేస్డ్ ఫాలోవర్, దాని యొక్క ఫేస్ వచ్చేసరికి ఫ్లాట్గా ఉంటుంది. అలాగే స్పెరికల్ ఫాలోవర్ వచ్చేసరికి స్పెరికల్ షేప్లో ఉంటుంది కనుక. ఫస్ట్ వచ్చేసి నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ గురించి చెప్పుకుందాం అండి. దేర్ యూస్ ఈజ్ నాట్ పాపులర్ బికాస్ హై వేర్ రేట్, దే ఆర్ సింపుల్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ కెన్ బి యూజ్డ్ విత్ ఎనీ టైప్ ఆఫ్ క్యామ్ అని చెప్పేసి అనుకుంటున్నాం. సో ఇక్కడ నైఫ్ ఎడ్జ్ అనేది ఏంటంటే ఎక్కువగా ప్రిఫర్ చేయరు, ఎందుకంటే దీనికి సైడ్ థ్రస్ట్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే జర్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది అన్నమాట, క్రియేట్ అవుతుంది. ఎందుకంటే దాని యొక్క షార్ప్ ఎడ్జ్ని బేస్ చేసుకొని ఉంటుంది, అందుకని దీన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు. అలాగే హై వేర్ రేట్ కూడా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే ఎక్కువ కంటిన్యూస్ యూసేజ్లో మనకి ఏంటంటే ఎక్కువ వాల్యూమ్ లాస్ అనేది జరగడం ఉంటుంది. దానివల్ల దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయరు మ్యాక్సిమం. సో నెక్స్ట్ వచ్చేసి రోలర్ ఫాలోవర్ అండి. ద రేట్ ఆఫ్ వేర్ ఈజ్ కన్సిడరబుల్ రెడ్యూస్డ్ యాజ్ కంపేర్డ్ టు నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్. హియర్ ద మోషన్ ఈజ్ బిట్వీన్ ద ఫాలోవర్ అండ్ క్యామ్ సర్ఫేస్. See, the motion in a rolling between the cam and ఫాలోవర్ అండ్ క్యామ్ సర్ఫేస్. ఇక్కడ ఏంటంటే రోలింగ్ మోషన్ అనేది ఉంటుంది వీటి మధ్యన, దానివల్ల ఎక్కువ జర్క్స్ అనేవి క్రియేట్ అవ్వవు. అండ్ ఆల్సో మనకి ఏంటంటే వేర్ రేట్ కూడా కన్సిడరబుల్గానే ఉంటుంది దేంతో కంపేర్ చేసుకుంటే, నైఫ్ ఎడ్జ్తో కంపేర్ చేసుకుంటే. It has wide application in aircraft engine, however it is not used in automobiles because of space limitation and failure at the pinpoint in the roller ఫాలోవర్లో మ్యాక్సిమం ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుందంటే మెయిన్గా వచ్చేసి ఆ పిన్ పాయింట్, ఆ ఫాలోవర్కి అలాగే రోలర్కి కనెక్ట్ అయ్యే పిన్ పాయింట్ ఉంటుంది కదండి. సో కంటిన్యూస్ యూసేజ్లో మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ పిన్ పాయింట్ దగ్గర మనకి ఫెయిల్యూర్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అందుకనే మనం ఇది అంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్స్లో అనేది వేర్ ఫెయిల్యూర్ ఇన్ పిన్ పాయింట్స్ ఆఫ్ ది రోలర్. సో ఆటోమొబైల్స్లో అనేది యూజ్ చేయము, ఎందుకంటే అది స్పేస్ని బట్టి
అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ ఆర్ మష్రూమ్ ఫాలోవర్. ద కాంటాక్టింగ్ సర్ఫేస్ మే బీ ఫ్లాట్ ఆర్ స్పెరికల్. సో కాంటాక్ట్ సర్ఫేస్ అనేది ఫ్లాట్గా ఉంటుంది. ఆటోమొబైల్ ఇంజన్స్ యూస్ ఫ్లాట్ ఫేస్డ్ మష్రూమ్ ఫాలోవర్స్ విత్ స్పెరికల్ curvatures. They are used where the space is limited. They are best fitted with the convex surface of cam. Spherical faced follower is preferred to flat faced as there is less surface stress and wear in స్పెరికల్ ఫాలోవర్లో మనకి లెస్ సర్ఫేస్ స్ట్రెస్ అలాగే లెస్ వేర్ అనేది ఉంటుంది ఫ్లాట్ ఫేస్తో కంపేర్ చేసుకుంటే. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఆటోమొబైల్ ఇంజన్స్లో ఎక్కువగా ఇవి ప్రిఫర్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే కొంచెం వేర్ అనేది తక్కువగా ఉంటుంది, అలాగే స్ట్రెస్ని కూడా ఇది బేర్ చేస్తుంది అన్నమాట. లెస్ సర్ఫేస్ స్ట్రెస్ ఉంటుంది. అందుకనే ఈ ఫ్లాట్ అండ్ మష్రూమ్ ఫాలోవర్స్ ఆటోమొబైల్స్లో ఎక్కువ యూస్ చేస్తారు. And spherical follower in flat face follower, stresses are produced in order to reduce this stress. Flat face is machined into spherical shape called a spherical follower. ఇది దీనికి ఏంటంటే ఫ్లాట్ ఫేస్ నుంచి ఇది డెవలప్ అవ్వడం జరిగిందండి. స్పెరికల్ అనేది దానిలో క్రియేట్ అయ్యే స్ట్రెస్సెస్ని కూడా రెడ్యూస్ చేసే విధంగా ఈ స్పెరికల్ ఫాలోవర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అయితే వీటన్నిటికీ కూడా మ్యాక్సిమం చాలా వైడ్ అప్లికేషన్సే ఉన్నాయండి. కేవలం ఆటోమొబైల్ అనే కాదు, ఆటోమేటెడ్ మిషనరీ ఎలిమెంట్స్లో కూడా ఇది యూస్ చేయడం జరుగుతుంది. అంటే ప్రింటింగ్ మిషనరీ, అలాగే కొన్ని టెక్స్టైల్ మిషనరీస్ ఉంటాయి. అవి ఏంటంటే ఆటోమేటిక్గా అవి మిషనరీ వర్క్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా, సో అలాంటి చోట్ల కూడా యూజ్ చేస్తాం. అలాగే ఆటోమేటిక్ లేత్ మిషన్స్ ఉంటాయి కదండి, సో అక్కడ కూడా ఇవి యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని మిషనరీస్ ఉంటాయి కదా, ఎలాగంటే కొన్ని వాల్ క్లాక్స్ ఉంటాయి, సో వాటిలో కూడా ఈ క్యామ్ అండ్ ఫాలోవర్స్ మెకానిజం అనేది యూజ్ చేస్తాము. మన లాక్ సిస్టమ్ కూడా ఈ మెకానిజం బేస్ చేసుకుని ఉంటుందండి. మనకి పెట్టి లాక్ చేస్తాం కదా, సో క్యామ్ అండ్ ఫాలోవర్ మెకానిజం బేస్ చేసుకుని అవి కూడా డిజైన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ మోషన్, అంటే టైప్ ఆఫ్ మూమెంట్ బట్టి ఎలా డివైడ్ చేస్తామంటే ఆసిలేటింగ్ ఆర్ ట్రాన్స్లేటింగ్. ఆసిలేటింగ్ మోషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఒక పెండులం తీసుకున్నట్లయితే దాని మోషన్ ఆసిలేటింగ్ మోషన్ అంటాం కదా, సో అది. అండ్ అలాగే ట్రాన్స్లేటింగ్ మోషన్ అనమాట. ఫస్ట్ ఆసిలేటింగ్ మోషన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫాలోవర్ హ్యాస్ ఆసిలేటింగ్ మోషన్. అంటే ఈ ఆసిలేటింగ్ ఫాలోవర్కి ఆసిలేటింగ్ మోషన్ అనేది ఉంటుంది. క్యామ్ రొటేట్స్ యాజ్ పర్ క్యామ్ ప్రొఫైల్. ఫాలోవర్ ఆల్సో మూవ్ బట్ ఫాలోవర్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ పాయింట్ అబౌట్ విచ్ follower is oscillate. This type of follower is called as oscillatory motion type of follower. ఏమీ లేదండి, క్యామ్ అనేది ఫిక్స్డ్గా రొటేట్ అవుతూ ఉంటుంది. అయితే దాన్ని బేస్ చేసుకుని మనకేంటంటే ఆసిలేటింగ్ ఫాలోవర్ అనేది ఇది ఆసిలేటర్, దీన్ని మోషన్ బేస్ చేసుకుని ఇది మూవ్ అవ్వడం జరుగుతుంది. అంతకుమించి ఏమీ లేదు దాంట్లో. ట్రాన్స్లేటింగ్ ఫాలోవర్, ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఫాలోవర్ హ్యావ్ ట్రాన్స్లేటరీ మోషన్. అంటే ఈ టైప్ ఆఫ్ ఫాలోవర్కి ట్రాన్స్లేటరీ మోషన్ ఉంటుంది. మీన్స్ క్యామ్ ఈజ్ రొటేటింగ్ అండ్ ఫాలోవర్ రెసిప్రొకేట్స్ ఇన్ బిట్వీన్ గైడ్ వేస్. సో ఇది క్యామ్ అని రొటేట్ అవుతుంది, ఫాలోవర్ అనేది రెసిప్రొకేట్ అవుతుంది. రెసిప్రొకేటింగ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మోషన్ని రెసిప్రొకేటింగ్ మోషన్ అని అంటాము. ఇక్కడ మనకి చూసినట్లయితే సో ఆసిలేటింగ్ మోషన్ అనేది ఈ విధంగా ఉంటుందండి, రెసిప్రొకేటింగ్ మోషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. బేస్డ్ ఆన్ లైన్ ఆఫ్ మోషన్ అంటే రేడియల్ ఫాలోవర్ని ఆఫ్సెట్ ఫాలోవర్ని అని చెప్పుకుంటాము. లైన్ ఆఫ్ మోషన్ అంటే మనకి యాక్సిస్ లైన్లోనే ఉందనుకోండి ఫాలోవర్ పొజిషన్, అండ్ అలాగే క్యామ్ యాక్సిస్ కూడా క్యామ్ యాక్సిస్ అండ్ ఫాలోవర్ యాక్సిస్ ఒకే లైన్లో ఉంటే దాన్ని రేడియల్ అంటాము. అయితే క్యామ్ యాక్సిస్కి కాస్త డిస్టెన్స్లో మనకి ఫాలోవర్ యాక్సిస్ అనేది ఉందనుకోండి, ఈ
సెంటర్ నుంచి కొంచెం డిస్టెన్స్లో ఉంటే దాన్ని ఆఫ్సెట్ అంటాం. చూడండి ఇక్కడ ద లైన్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ద lines of movement of inline cam follower pass through the center of the camshaft. For this offset వచ్చేసరికి for this type of line of the movement are offset from the center of the camshaft. ఇక్కడ చూడండి రెండు ఒకే యాక్సిస్ లైన్లో ఉన్నాయి. ఇక్కడ చూస్తే దీని వేరువేరుగా లైన్స్ ఉన్నాయి కదా. సో అదే నెక్స్ట్ వచ్చేసి రేడియల్ క్యామ్ టెర్మినాలజీలోకి వద్దామండి. టెర్మినాలజీలోకి వచ్చేసరికి ఏంటంటే దీన్ని సెంటర్ అంటాము. ఇక్కడ ఉన్నది మనకి షాఫ్ట్, క్యామ్ యొక్క షాఫ్ట్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ నుంచి వద్దాము. ఇవి గైడ్స్ అండి, ఫాలోవర్ని గైడ్ చేయడానికి. అలాగే ఇది రెసిప్రొకేటింగ్ ఫాలోవర్. ఎందుకంటే రెసిప్రొకేటింగ్ అని ఎందుకు చెప్పామంటే ఈ క్యామ్ రొటేట్ అవ్వడం బట్టి ఈ ఫాలోవర్ మూమెంట్ అనేది ఈ డైరెక్షన్లోనే ఉంటుంది, అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్లోనే ఉంటుంది కనుక దీన్ని రెసిప్రొకేటింగ్ ఫాలోవర్ అని అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెసిప్రొకేటింగ్ అనేది ఈ హారిజంటల్ డైరెక్షన్లో కూడా ఉండొచ్చండి, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఏదో ఒక లీనియర్ మోషన్, ఎయిదర్ హారిజంటల్ లేదా ఆర్ వెర్టికల్ మోషన్. సో దాన్ని రెసిప్రొకేటింగ్ మోషన్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇది బేస్ సర్కిల్ అండి. బేస్ సర్కిల్ అనేది ఏంటంటే అది ఒక స్మాల్ సర్కిల్, అది మెయిన్ క్యామ్ యొక్క సైజుని డిసైడ్ చేస్తుంది, దాన్నే బేస్ సర్కిల్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి మనం డెఫినేషన్ చదువుకుంటూ చెప్పుకుందామండి. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ సర్కిల్ దట్ కెన్ బి డ్రాన్ టు ద క్యామ్ ప్రొఫైల్. సో అది ఒక స్మాలెస్ట్ సర్కిల్. అలాగే మెయిన్ క్యామ్ యొక్క సైజ్ని డిసైడ్ చేసేది బేస్ సర్కిల్లే. నెక్స్ట్ వచ్చేసి ట్రేస్ పాయింట్ అంటండి. ట్రేస్ పాయింట్ ఇట్ ఈస్ ఎ రిఫరెన్స్ పాయింట్ ఆన్ ద ఫాలోవర్ అండ్ ఈస్ యూజ్డ్ టు జనరేట్ ద పిచ్ కర్వ్. ఇదేంటంటే మనకి ట్రేస్ పాయింట్ అనేది ఫాలోవర్ని బేస్ చేసుకుని ఉంటుందండి. ఈ రోలర్ ఫాలోవర్లో ట్రేస్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే దాని యొక్క సెంటర్, రోలర్ యొక్క సెంటర్ పాయింట్ దాన్ని ట్రేస్ పాయింట్ అంటాము. వేరే నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఆ ఎడ్జ్ ఆ చివరిన ఏదైతే ఉందో, ఏదైతే కాంటాక్ట్ చేస్తుందో, టచ్ అవుతుందో క్యామ్ని, దాన్ని ట్రేస్ పాయింట్ అంటాం. అలాగే ఫ్లాట్ ఫేస్ ఫాలోవర్ ఉంది అనుకోండి, దాని యొక్క సెంటర్ ఏదైతే టచ్ చేస్తుందో క్యామ్ని, అది ట్రేస్ పాయింట్ అవుతుంది. ఇక్కడ రోలర్ దగ్గరికి వచ్చేసరికి రోలర్ యొక్క సెంటర్ని ట్రేస్ పాయింట్ అంటాం. అయితే ట్రేస్ పాయింట్ ద్వారా మనకి ఒక సర్కిల్ జనరేట్ అవుతుంది. మనకి ఇక్కడ ఏది పిచ్ కర్వ్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే ట్రేస్ పాయింట్ సెంటర్ దగ్గర నుంచి మనకి ప్రైమ్ సర్కిల్ అనేది కూడా ఫామ్ అవడం జరుగుతుంది. Pressure angle it is the angle between the direction of the follower motion and normal to the pitch curve. The follower motion ki alage normal to the pitch curve pitch curve ki normal లైన్ డ్రా చేసినట్లయితే వాటి మధ్యన యాంగిల్ని మనం ప్రెషర్ యాంగిల్ అని అంటామండి. ప్రెషర్ యాంగిల్ అనేది వేరీ అవుతూ ఉంటుంది మనకి. ఎందుకంటే దీని యొక్క మూమెంట్ని బట్టి మనకి ప్రెషర్ యాంగిల్ అనేది వేరీ అవుతుంది. అయితే ప్రెషర్ యాంగిల్ అనేది ఎప్పుడు మినిమం ఉండేలా చూసుకోవాలి. మ్యాక్సిమం ఉన్నట్లు అయితే ఏమవుతుంది అంటే ఈ బేరింగ్స్ మధ్యన మనకి ఫాలోవర్ అనేది జామ్ అవ్వడం జరుగుతుంది. అంటే ప్రెషర్ యాంగిల్ ఎలా ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే దీనికి బేరింగ్స్ మధ్యన ఇది ఫాలోవర్ అనేది స్టక్ అయిపోవడం జరుగుతుంది. అందుకని ఎప్పుడు రెడ్యూస్ చేసుకునే విధంగానే ఉండాలి. మినిమం ప్రెషర్ యాంగిల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అయితే మ్యాక్సిమం మనం ఇంజనీరింగ్ డిజైన్స్లో తీసుకునేది ఏంటంటే 32 up to 45 మధ్యలో ఉండేలాగా డిజైన్ చేయడం జరుగుతుంది. కొన్ని వాటిల్లో కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది. అది బేస్డ్ ఆన్ ద డిజైన్ బట్టి, అప్లికేషన్ బట్టి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్ యాంగిల్ అయిపోయింది. పిచ్ పాయింట్ దగ్గరకు వచ్చేసి ఇట్ ఈస్ అ పాయింట్ ఆన్ ద పిచ్ కర్వ్ హ్యావింగ్ ద మ్యాక్సిమం ప్రెషర్ యాంగిల్. మ్యాక్సిమమ్ ప్రెషర్ యాంగిల్ అనేది ఎక్కడైతే ఉంటుందో వాటిని పిచ్ పాయింట్ అని అంటాము. ఆ పిచ్ పాయింట్ ద్వారా మనకి జనరేట్ అయ్యే సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని పిచ్ సర్కిల్ అని అంటాము. ఇక్కడ చూడండి మనకి పిచ్ పాయింట్స్ అనేవి ఎక్కడ
అంటే ఇక్కడ ఈ పిచ్ కర్వ్ మీద మనకి పిచ్ పాయింట్స్ అనేవి ఉంటాయండి. ఇది పిచ్ కర్వ్, ఇదిగోండి ఇది పిచ్ కర్వ్, డాటెడ్ లైన్స్లో మెన్షన్ చేసిన పిచ్ కర్వ్. దీనికి పిచ్ పాయింట్స్ అనేవి సైడ్, అంటే ఇక్కడ మనకి క్యామ్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు ఫాలోవర్ అనేది ఈ పొజిషన్ దగ్గరకు వచ్చేసరికి, ఈ క్యామ్ ఇలా పైకి రొటేట్ అవుతున్నప్పుడు ఫాలోవర్ పొజిషన్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది, మనకి హై ప్రెషర్ యాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. అదే సైడ్ వేస్లో ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి, అలాగే ఈ సైడ్ వేస్కి ఇది రొటేట్ అయ్యి మళ్ళీ ఈ సైడ్కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ మనకి హై ప్రెషర్ యాంగిల్ అనేది నోట్ అవుతుంది. అందుకనే ఈ పాయింట్స్ని మనం పిచ్ పాయింట్స్ కింద తీసుకున్నాం. ఈ పాయింట్స్ ద్వారా మనకి జనరేట్ అయ్యే సర్కిల్ ఏమవుతుంది, పిచ్ సర్కిల్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ పిచ్ సర్కిల్ ఉంది కదా, ఇది ఈ పిచ్ సర్కిల్ ఈ పిచ్ పాయింట్స్ ద్వారా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ పిచ్ కర్వ్. ఇట్ ఈస్ ద కర్వ్ జనరేటెడ్ బై ద ట్రేస్ పాయింట్ యాజ్ ద ఫాలోవర్ మూవ్స్ రిలేటెడ్ టు ద క్యామ్. సో పిచ్ కర్వ్ అనేది ట్రేస్ పాయింట్ ద్వారా మనకి ఫామ్ అయ్యేది పిచ్ కర్వ్ అవుతుంది. ప్రైమ్ సర్కిల్. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ సర్కిల్ దట్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద క్యామ్ అండ్ టాంజెంట్ టు ద పిచ్ కర్వ్. ఇది ఏంటంటే పిచ్ సర్కిల్ అనేది మనకి పిచ్ కర్వ్ అనేది పిచ్ కర్వ్ అనేది దేన్ని బట్టి మనకి ఫామ్ అవుతుందండి, ఈ ట్రేస్ పాయింట్ని బేస్ చేసుకుని ఈ ట్రేస్ పాయింట్ మూమెంట్ ఎలా ఉంటుంది, క్యామ్ చుట్టూ ఈ ఫాలోవర్ మూమెంట్ ఎలా ఉంటుంది అనేది ఈ ట్రేస్ పాయింట్ ద్వారా మనకు తెలుస్తుంది కదా. సో ఈ పిచ్ కర్వ్ ఏదైతే ఉందో ఆ పిచ్ కర్వ్ టాంజెంట్ అంటే నథింగ్ బట్ టచ్ చేస్తూ మనకి సర్కిల్ అనేది ఫామ్ చేస్తే గనక దాన్ని మనం ప్రైమ్ సర్కిల్ అని అంటాం. అంతే. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి లిఫ్ట్ ఆర్ స్ట్రోక్. ఇట్ ఈస్ ద మ్యాక్సిమం ట్రావెల్ ఆఫ్ ఫాలోవర్ ఫ్రమ్ ఇట్స్ లోయెస్ట్ పొజిషన్ టు ద టాప్ మోస్ట్ పొజిషన్. ఫాలోవర్ మూమెంట్ అనేది అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ మోషన్లో ఉంటుంది కదండి. ఎంత కింద వరకు మూవ్ అయ్యి ఎంత లోయెస్ట్ పొజిషన్కి మూవ్ అయ్యి అలాగే ఎంత టాప్ మోస్ట్ వరకు పొజిషన్ మూవ్ అవ్వగలదో ఫాలోవర్ అనేది దాన్నే లిఫ్ట్ అంటాం లేదా స్ట్రోక్ అని అంటాం. సో ఇది దీని యొక్క ప్రొఫైల్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇది ఇది గైడ్ వైస్ అండి, ఇది గైడ్స్ అండి. ఇదేంటంటే ఫాలోవర్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది రెసిప్రొకేటింగ్ ఫాలోవర్, ఒక లీనియర్ హారిజంటల్గా మూవ్ అయినా అలా లేకపోతే వర్టికల్గా మూవ్ అయినా దాన్ని ఒక లైన్లో మూవ్ అవుతుంది అంటే దాన్ని రెసిప్రొకేటింగ్ ఫాలోవర్ అని అంటాము. అలాగే దీనికి రోలర్ అటాచ్ చేసి ఉంది కనుక ఇది రోలర్ ఫాలోవర్. మన రోలర్ ఫాలోవర్ని తీసుకునే ఎందుకు మనం డిఫైన్ చేస్తున్నామంటే దీంట్లోనే మనకు ప్రతిదీ కూడా బేస్ సర్కిల్ కానీ పిచ్ కర్వ్ కానీ ప్రతిదీ కూడా మనం ఈజీగా మెన్షన్ చేయగలుగుతాము. ఒకవేళ నైఫ్ ఎడ్జ్ ఫాలోవర్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ట్రేస్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో పిచ్ కర్వ్ అనేది క్యామ్ అనేది ఒకే లైన్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. మనకి వేరియేషన్ అనేది తెలీదు, అందుకునే రేడియల్నే మనం ప్రిఫర్ చేస్తాము. అదే రోలర్ ఫాలోవర్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఈ సెంటర్లో ఉన్నది ఈ సెంటర్ పాయింట్ అండి. అయితే ఇక్కడ క్యామ్ షాఫ్ట్ అనేది ఉంటుంది. ఈ షాఫ్ట్ మీద మౌంట్ అయి ఉన్నది క్యామ్ ఉంటుంది. అయితే క్యామ్ ఇనీషియల్ క్యామ్ సైజ్ని తెలుసుకునేది బేస్ సర్కిల్ అంటాము. అలాగే ఇది మెయిన్ ప్రొఫైల్ అండి, దీని యొక్క క్యామ్ ప్రొఫైల్. అయితే ఈ ట్రేస్ పాయింట్ అనేది ఎక్కడ ఉంటుందంటే దీని యొక్క సెంటర్లో ఉంటుంది. ట్రేస్ పాయింట్ అనేది రోలర్ యొక్క సెంటర్ ట్రేస్ పాయింట్ అంటే ట్రేస్ పాయింట్ ద్వారా ఫామ్ అయ్యేది పిచ్ కర్వ్ అంటది. పిచ్ కర్వ్ని టచ్ చేస్తూ మనకి ఫామ్ అయ్యే సర్కిల్ని మనం ఏం చెప్తామంటే ప్రైమ్ సర్కిల్ అని చెప్తాము. అలాగే పిచ్ సర్కిల్ అనేది ఏంటి అని అంటే మ్యాక్సిమం ప్రెషర్ యాంగిల్ రోలర్ యొక్క ఇలా ట్రావెల్ అవుతుంది కదా ఫాలోవర్ అనేది, ఫాలోవర్ మోషన్కి. అలాగే నార్మల్ టు ద పిచ్ కర్వ్ని దీన్ని మ్యాక్సిమం ప్రెషర్ యాంగిల్ అంటాం. మ్యాక్సిమం ప్రెషర్ యాంగిల్ అనేది ఎక్కడైతే ఫామ్ అవుతుందో అంటే ఇక్కడ సైడ్ వేస్న మనకి
నోట్ చేయడం జరిగింది మ్యాక్సిమం ప్రెషర్ యాంగిల్. సో ఆ పాయింట్స్ని పిచ్ పాయింట్ అంటాం. ఈ పిచ్ పాయింట్స్ ద్వారా సెంటర్ నుంచి ఈ పిచ్ పాయింట్స్ని టచ్ చేస్తూ సర్కిల్ అనేది డ్రా చేసినట్లయితే అది పిచ్ సర్కిల్ అవుతుంది. సో ఇదండి పిచ్ పాయింట్స్ అనేవి చెప్పాను. పిచ్ సర్కిల్, పిచ్ కర్వ్, సో బేస్ సర్కిల్, ప్రైమ్ సర్కిల్. సో ఇవండి దీన్ని నామిక్లేచర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.